సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అంటే పాట పాడడం చాలా కష్టం అమ్మా. అది గిఫ్ట్. పైగా అది కొంతమందికే భగవంతుడు ఇస్తాడు. అలా చాలామంది జీలో అయితే అందరికీ ఇచ్చాడు దేవుడు. జీ సరిగంప అందరు బ్రహ్మాండంగా తయారయ్యారు పిల్లలు. అందరూ ఫామ్లో ఉన్నారు. అందరూ వాళ్ళు నా ప్రోగ్రామ్ వాళ్ళే వస్తున్నారు. సో అందరూ చెప్తున్నా, ఎవరు పాడినా యంగర్ జనరేషన్ పాడబడదు, ఓల్డ్ జనరేషన్ పాడినా బాగుంటుంది నా పాట. సార్ ఇప్పుడు నిజంగానే ఈ ఈవెంట్ ఏదైతే మన 18th అక్టోబర్ రోజు జరుగుతున్న ఈవెంట్ 90s 20s ఎలా మ్యాచ్ అవుతుందని ఎక్సైటెడ్ గా ఉన్నాం సార్. అసలు మీరు చూడండి, అసలు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే, ఎంజాయ్ కాదు, గమ్మును కూర్చోవడం కాదు, అందరూ డ్యాన్స్ చేయటమే. ప్రతి పాటకి నేను యుఎస్లో చేశానమ్మా షోస్. ప్రతి పాటకి వాళ్ళు మొత్తం గ్రూప్ డాన్సెస్ అక్కడ, మొత్తం మొత్తం టీం అంతా వచ్చేసి మొత్తం డాన్సింగ్ అనమాట. అలాగే ఎంజాయ్ చేస్తాను నా పాటలు. అలాగా ఫస్ట్ టైం హైదరాబాద్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నా ప్రోగ్రామ్ ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా గ్యాప్ తర్వాత. అప్పుడు బాలుగారు చిత్ర గారు ఉన్నప్పుడు, బాలుగారు ఉన్నప్పుడు నేను చేశాను 2-3 షోలు హైదరాబాద్ చేశాను. బట్ దిస్ ఇస్ అల్టిమేట్లీ ఒక న్యూ జనరేషన్, టూ జనరేషన్స్. యా, అసలు నా పాటలు వింటే అప్పుడు విని చెప్పండి. నేను ఐ విల్ ఛాలెంజ్ దట్. అంత స్టైలిష్గా ట్రెండీగా ఉంటాయి నా పాటలు ఫర్ ఎవర్, ఎప్పటికి కాదు. ఇంకా 100 డేస్ అయినా కూడా నా పాటలు అలాగే అలా లైవ్లీగా ఉంటుంది, బతికి ఉంటుంది అలాగే. సార్, ఈ ప్రిపరేషన్స్ ఎలా చేస్తున్నారు? ఎలాంటి సాంగ్స్ని చూస్ చేసుకున్నారు? ఎన్ని డేస్ నుంచి ప్రాక్టీస్ అవుతుంది? ప్రాక్టీస్ మటుకు 1.5 month అవుతుంది. సాంగ్స్ని సెలెక్ట్ చేసి ఏం చేశానంటే, ఆ ఓల్డ్ టింజ్ లేకుండా దాన్ని అంటే మళ్ళీ నేను రెక్టిఫై చేసి, మళ్ళీ న్యూ ట్రాక్స్ చేసి, దాన్ని న్యూ ఇన్స్ట్రుమెంట్స్ చేసి, ఎలక్ట్రానిక్స్ యాడ్ చేసి న్యూ ట్రెండ్ చేశాను పాటలని. 90s లా ఉండదు ఆ పాటలు. తప్పకుండా నేను ఊరికే చెప్పడం కాదు. అమ్మమ్మో, నో, అంటే నేను పాడతాను కానీ, బట్ స్టేజ్లోనే వినాలి ఆ సౌండ్. అంతే, అసలు బీభత్సం. లైన్స్ అవి ఉంటాయా సార్? అవి కూడా లైన్స్ మార్చకూడదుగా, హిట్ సాంగ్స్ కదా. హిట్ సాంగ్స్ లైన్స్ అయ్యే ఉంటాయి, బట్ ఆర్కెస్ట్రేషన్ బీట్స్ అన్ని సమ్ ఎలక్ట్రానిక్ టోన్స్ అని జాయిన్ చేశాను. లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ టోన్స్ అని, డబ్ స్టెప్ అని, అలాగే కొన్ని ర్యాప్స్ అని. అందరూ ఎంజాయ్ చేస్తారు ర్యాప్ కూడా. నా పాటలు అన్ని ర్యాపులు ఉన్నాయి ఆల్రెడీ. ఫస్ట్ టైం నేను రాజు ఇంటర్వ్యూ చేసిన ర్యాప్ తెలుసా ఎంటైర్ ఇండియాలో. చిరంజీవి గారి పాటలు త్రినేత్రుడు సాంగ్ చూస్తారు. ఏ పాప దీంట్లో ఫస్ట్ టైం ర్యాప్ యూజ్ చేసాం మేము. అప్పట్లో బపిలరి గారు డిస్కో చేస్తుంటాడు ఆయన. ఎవ్వరు ర్యాప్ జోలికి వెళ్ళలే, భయపడేవాళ్ళు. ర్యాప్ ఏముందిలే అని. మేము కొత్తగా అప్పుడు రెహమాన్కి ఆయన బ్యాండ్ ఉండేది, దాంట్లో 2 ఆఫ్రికన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతోటి మేము ర్యాప్ చేయించాం. చాలా బాగుంటుంది త్రినేత్రుడి సాంగ్. అప్పట్లో బాగా హిట్. అంటే అప్పట్లో ఎందుకంటే దిస్ ఆల్ బ్రేక్ డ్యాన్స్ ఫోబియా అనమాట. అప్పట్లో మొత్తం ఒక మేనియా అందరికి. బ్రేక్ డ్యాన్స్ అందరూ బ్రేక్ డ్యాన్స్ చేసేవారు. ఆ మ్యూజిక్లో మేము స్టార్ట్ చేసాం బ్రేక్ డ్యాన్స్. అదేంటి, అత్తకెమ్ముడు అమ్మాయికుడు సినిమా ఉంది కదా, మా గురుగారు చక్రవర్తి గారు మ్యూజిక్, దాంట్లో ఒక సాంగ్ బ్రేక్ డ్యాన్స్ ఆయన చేశారు చక్రవర్తి గారు. ఆయన తర్వాత నెక్స్ట్ మేము అందుకున్నాం ఆ టార్చ్. అంటే ఒలింపిక్స్లో వెళ్తూ టార్చ్ ఇచ్చి వెళ్ళిపోతారు కదా, అలా ఆ టార్చ్ మాకు ఇచ్చాడు మా గురు. అక్కడ ఆ ట్రెండ్ పట్టుకొని వచ్చేసాను నేను రాజ్. అదే ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక ఈవెంట్ని చాలా గ్రాండ్గా, చాలా యూనిక్గా, అంటే 90s and 20s మిక్స్ చేస్తూ చాలా యూనిక్గా స్టార్ట్అప్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అంతే. చాలా అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పాను, ఎందుకంటే అంత బాగున్నాయి సాంగ్స్. నేను రోజు వింటున్నాను కదా, డెఫినెట్గా అన్నీ వాళ్ళ హృదయాల్లో ఉన్న పాటలే. అందరూ వాళ్ళు ఇచ్చిన హిట్సే నాకు. నేను కష్టపడి నేను రాజు చేసినా కూడా హిట్ చేసేది ఎవరు? వాళ్ళే, ఆడియన్సే కదా. వాళ్ళు హిట్ చేశారు కాబట్టి వాళ్ళ హిట్ సాంగ్స్ నేను వాళ్ళ ముందు మళ్ళీ ప్రజెంట్ చేయబోతున్నా విత్ న్యూ కలర్ తోటి. సార్, నిజంగా ఇప్పుడు చాలా మంది సింగర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయింది. ఎస్ కదా సార్. పైగా ఈ మామూలు బ్యాండ్స్లో వాయిస్తుంటారంట, ఎన్ని వాయించినా నా పాట 2-3 పడిపోతాయి ఇక్కడ ఆడియన్స్కి. ముఠా మేస్త్రి కంపల్సరీగా పాడాలి, కానీ పెట్టరు, కానీ కొట్టరు. ఇటు సాంగ్స్ రెగ్యులర్గా పడుతుంటాయి.
ఇప్పటికీ నా సాంగ్స్ లైక్ చేస్తున్నారంటే మా అదృష్టం, నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం మాకు. ఆ సరస్వతి కటాక్షం, మా అమ్మ నాన్నగారు దీవెనలు, నేను రాజ్ ఒక కుమ్ము గుమ్మేసాం పాటలన్నీ. తర్వాత కోటిగా నేను ఏం చేశాను మ్యాక్సిమము అది చించేశారు, నిజంగానే చించేశారు. అలా అనిపిస్తుంది ఆ పాటలు వింటుంటే. నో బడీ విల్ టచ్, ఎవరు ఆ బౌండరీస్కి రాలేరు అసలు. అంటే ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ ఆ బౌండరీస్కి రాలేరు ఎవరు. అటువంటి ఆర్గనైజేషన్ చేశాను నేను. సార్ అప్పటి సాంగ్స్ ఇప్పటి జనరేషన్ పిల్లలు కూడా ఎక్కువగా హమ్ చేస్తూ ఉంటారు. అవును, చాలా మంది ఇప్పుడు రీల్స్ లో సాంగ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. అమ్మా నేను అమెరికాలో రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ ఒక షో చేశాను. చిన్న పిల్లలు మొత్తం వాళ్ళు స్టేజ్కి వచ్చి ఎవ్రీ సాంగ్ దే సింగింగ్ అండ్ దే డాన్సింగ్. అంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వేస్తూ ఈ పాటలను అలవాటు చేశారు వాళ్ళకి బాగా, కారుల్లో అంతా వేసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంకా చాలుగా నా జంబట్ మేము వి అచీవ్డ్. అంతే కదా జనరేషన్కి. ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అవన్నీ కదా. మా అండ్ సార్ మీకు వెకేషన్స్ చాలా ఎక్కువ ఇష్టం అని విన్నాను నేను. బాగా కదా, గ్రీన్ నేచర్ అన్న వెకేషన్స్ అన్న. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? యూఎస్కి వెళ్తే అన్నీ తిరుగుతాను అక్కడ. నాకు టోటల్గా నచ్చిన ప్లేస్ ఏంటంటే స్విట్జర్లాండ్. నా రవికిషోర్ తీసినాడు నన్ను నువ్వే షూటింగ్ టైంలో స్విట్జర్లాండ్ తీసినాడు. అది చూసిన తర్వాత ఇంకా పర్వతాలు, తర్వాత అలాస్కా మహాపర్వతాలు. నాకు పర్వతాలు అంటే చాలా ఇష్టం. గ్రీనరీస్తో పాటు పర్వతాలు, మహావృక్షాలు అవి కూడా చూశాను. ఎటువంటి వృక్షాలు? ఈ హాల్ అంత ఉంటుంది, దాని యొక్క బేస్ హైట్ ఎంత ఉంటుందంటో దాదాపు ఒక మోర్ దెన్ 1000 feet, మోర్ దెన్ దాట్ ఒకటే లెవెల్ ఇలాగ అవన్నీ చూసి వచ్చాను నేను. గ్రేటెస్ట్ ట్రీస్ మా అటువంటి ట్రీస్ అటు కాలిఫోర్నియాలో ఉన్నాయి. అంటే సియాటిల్ నుండి కాలిఫోర్నియా మధ్యలో అనమాట. ఇది ఒక రెడ్వుడ్ ఫారెస్ట్ అని. ఓ మై గాడ్, అమేజింగ్. అన్నీ చూశాను నేను. చూసిన తర్వాత ఇంకా నాకు ఎందుకు జీవితం అయ్యి కదా. అసలు ఎన్ని జనరేషన్స్ చూసి ఉంటాయి ఆ వృక్షాలు. ఒక్కొక్క వృక్షానికి 5000 సంవత్సరాలు, ఒక్కొక్క 3500 సంవత్సరాలు. ఆ చెట్లంతా పట్టుకొని నేను ముద్దులు పెట్టుకొని ఆ పెచ్చులంతా వచ్చి తెచ్చుకున్నాను నేను మెమరీకి. అన్నేళ్ళు బతికిన చెట్లే తెచ్చి జాగ్రత్త పెట్టుకున్నాను నేను. ఈ పెచ్చులు తెచ్చి ఆ చెట్ల రియల్ ఇది మా అల్లుడు పెయింట్ చేశాడు. ఇక్కడ ఆయన సియాటిల్లో ఉంటారు, మా డాటరు, మా మనవరాళ్ళంతా. ఆయన పెయింట్ మేము అందరూ వెళ్ళాము రెడ్వుడ్ ఫారెస్ట్కి. ఆయన పెయింట్ చేసిన తర్వాత వృక్షానికి మా డాటర్ చెప్పింది, డాడీ మీరు అన్ని కలెక్ట్ చేశారు కదా, దీంట్లో అంటిస్తాను, ఇది మీకు లైఫ్ లాంగ్ ఉండిపోద్దని. ఎలా పదిలంగా పెట్టుకున్నాను నేను. ఇది 5000 years ఓల్డ్ చెట్టు. వాటి బెరడని తెచ్చుకున్నాను నేను. పాడవకుండా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఒకసారి ఆడియన్స్ చూద్దాం. ఇదండి రెడ్వుడ్ ఫారెస్ట్ ట్రీస్ అనమాట, అక్కడ నుండి తెచ్చిన బెరళ్ళు. ఇప్పుడు అర్థమైంది మీకు ఎంత గ్రీన్ నేచర్ అనేది. మాకు లోపలికి వచ్చిన తర్వాత అదొక పాజిటివ్ వైబ్ వస్తే, లోపలికి వచ్చిన తర్వాత ఈ గ్రీనరీ, ఈ డివోషన్, ఈ డివైన్ చూసిన తర్వాత అది అవన్నీ మా వైఫ్కి వెళ్తుండే. మా వైఫ్ జ్యోతి, తనకే వెళుతుంది ఆ క్రెడిట్ అంతా. ఎందుకంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అంటే వైఫ్ వల్లే వస్తుంది, ఆడవాళ్ళ వల్లే వస్తున్నాయి పాజిటివ్ వైబ్. వాళ్ళు చేసే పూజలు అవన్నీ టోటల్గా ఆవిడ వల్ల ఈ పాజిటివ్ వైబ్. అఫ్కోర్స్ మా మమ్మీ డాడీ ఇక్కడే ఉంటారు, మా అమ్మ నాన్నగారు ఎప్పుడు రోజు వాళ్ళు ప్రే చేసుకుంటూ ప్రశాంతం. అంతే కదా.